ఉన్నాయి కదా, దాని గురించి అన్నంత మాత్రం దాని పెద్ద అది అంటే బ్రహ్మాండం బద్దలైందా? మెప్పు కోసమే ఇలాంటి ఆంధ్ర పాలకుల మెప్పు కోసం అవసరమే ఉందండి. అక్కడ రైతుల యొక్క మెప్పు కోసం, అక్కడ రైతుల యొక్క మెప్పు కోసం, అక్కడ ఉన్న రైతులు లేదు రైతులు అక్కడ ఉన్నటువంటి రైతులను వాళ్ళని ప్రేజ్ చేయడం కోసం, ప్రేజ్ కూడా కాదు, అదే మీరు చేయబట్టి అవునా ఇక్కడ మీరు ఇంతకుముందు మీరు రాకముందు ఇటుండే వ్యవసాయం, మీరు వచ్చిన తర్వాత పసుపు వచ్చింది, కాటన్ వచ్చింది, చెరుకు వచ్చింది, అనేక రకమైన వాణిజ్య పంటలు వచ్చి ఇది సంపన్న జిల్లాగా మారింది. తెలియదని నేను ఎందుకు ఒప్పుకుంటానండి? రాదని మీరు రావడం వల్ల మేము డెవలప్ అయినామంటే తప్ప అండి. అవమానం కానే కాదు. తెలంగాణ రైతు రాదని అన్నారు. ఆ వాక్యాలు స్పష్టంగా పలానా వాళ్ళు వచ్చిన తర్వాత వాణిజ్య పంటలు వచ్చాయని చెప్పుకున్నా అవమానంగా ఆల్రెడీ వాళ్ళు కోట్ చేసుకుంటుంటే మేము నేర్పినాం అనే దాన్ని వీళ్ళు మళ్ళీ చెప్తా ఉన్నారు. నిజంగా నేర్పిన వాళ్ళు మొత్తం వాస్తవానికి మౌనంగా ఉన్నారు. ఈ రాజస్థానీలు గుజరాతీలు వచ్చిన తర్వాత వ్యాపారం కానీ, దినుసులు కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ రావడం కానీ, ఇక్కడ నుంచి ఇతర దేశాల నుంచి అంటే షేకుల నుంచి, దుబాయ్ నుంచి అట్లాంటి ప్రాంతం నిర్మాణ శైలిని తీసుకొచ్చుకొని తీసుకొచ్చారు. శైలిని తీసుకొచ్చిన వాళ్ళు మేము తెచ్చాము, ఇక్కడ కట్టడాలు కట్టాము. నిజంగా వాటి సాక్షి రూపం ఉంది, వాళ్ళు కోడ్ చేసుకుంటలేరు మేము తెచ్చామని. మా నిర్మాణ శైలి హైదరాబాద్ నిర్మాణ శైలిలో, హైదరాబాద్ ఇప్పుడు కనిపిస్తున్న శైలిలో, ఆ కుతుబ్ షాహీ నిర్మాణంలో మా శైలి ఉంది, మా కట్టడాల ఉందని వాళ్ళు కోడ్ చేసుకుంటారు. నిజం కోడ్ వాళ్ళు చేసుకుంటలేరు, కానీ అబద్ధం వాళ్ళు మేమే నేర్పాము, వీళ్ళ సంస్కృతిని నేర్పాము, మాట్లాడడం నేర్పాము, నిద్ర లేవడం నేర్పామని చెప్తున్నారు. ఇప్పుడు అదే మహేష్ కుమార్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాణిజ్య పంటలు నేర్పారు, ఇక్కడికి వచ్చిన తర్వాత టెక్నిక్స్ నేర్పారు, వ్యవసాయమే నేర్పారని చెప్పడం అనేది అవమానం. అది నీకు ఓట్ల రూపంలో కలిసి రావాలనుకుంటున్నావు, కానీ అది ఏ విధంగా తర్వాత బొమ్మరంగా అవుతుందో రేపు రాబోయే ఎన్నికల్లో చూడబోతాం, ఖచ్చితంగా చూడబోతాం. ఇప్పుడు నిరంజన్ రెడ్డి వాళ్ళు మాట్లాడినట్టు ఆంధ్ర పాలకుల మెప్పు కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఆన్ స్టేజ్ ఆన్ రికార్డ్ అంటున్నారు. దీంట్లో వాస్తవం ఉందంటారా? ఉన్నదా లేదా కానీ అజ్ఞానంతో మాట్లాడే మాత్రం నేను చెప్పగలుగుతాను. అజ్ఞానంతో అవివేకంతో మాట్లాడుతున్నారు. ఆయన విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు, తెలంగాణ సొయి లేకుండా మాట్లాడుతున్నాడు, తనకు ఉన్నతమైన ఒక హోదాలో ఉన్న విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు అనే విషయాన్ని మర్చిపోయి గల్లీ స్థాయిలో ఒక జిల్లా అంటున్నాడు. తన స్వగ్రామంలో 4 ఓట్ల కోసం మాట్లాడారు, 4 మనుషుల కోసం మాట్లాడారు, సరే కోట్ చేస్తున్నారు. ఒక రాష్ట్ర స్థాయి ప్రతినిధిగా ఉన్నప్పుడు అలాంటి మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడేటప్పుడు దానికి ఇప్పుడు ఈ రోజులో చూస్తున్నాం ఎట్లాంటి మీడియా అలాట్మెంట్ ఉంది. ప్రజలు కూడా చాలా అలర్ట్ గా ఉన్నారు. ఏ భాష పడితే ఆ భాష, ఏది పడితే సామెత, ఏ సామెత కూడా ఈ రోజు ఏ సామెత పడితే ఆ సామెత మాట్లాడే రోజులు వచ్చాయి. మాట్లాడుతున్నప్పుడు ఉన్నతంగా ఉన్నప్పుడు, హోదాలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. వీళ్ళు వచ్చిన తర్వాత వ్యవసాయం నేర్పాడన్నాడు సార్ అన్నట్టు. ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఇక్కడ పసుపు పంట నేర్చుకున్నాము, లేకపోతే మెలకువలు నేర్చుకున్నాము అంటే నేర్చుకున్నామని చెప్పడంలో తెలంగాణ కృతజ్ఞతలు ఉంటుంది. తెలంగాణలో సంస్కృతిలో కల్ముషం ఉండదు, వాళ్ళ కులాలు చూడరు, తారతమ్యం చూడరు. మీరు ఇంతకుముందు అన్నారు కదా ఆంధ్ర వాళ్ళ అబద్ధాలు ఆడతారు. నేను చెప్పుకోవాలి అవన్నీ. ఆ ఆంధ్ర నాయకులు ఉదాహరణకు చెప్పాలంటే పరుచూరు గోపాలకృష్ణ గారికి అయితేనేమి, వెండమూరి వీరేంద్ర గారి, మరి విజేంద్ర ప్రసాద్ గారు కానీ వాళ్ళ ఇంటర్వ్యూలో వాళ్ళే కోట్ చేశారు. ఆ తెలంగాణ ప్రాంతంలో కల్ముషం ఉండదు, నిజంగా ఉంటుంది, ప్రేమ ఉంటుంది, వాళ్ళలో ఒక ఆస్తులు చూడరు, కులాలు చూడరు అని వాళ్ళే కదా పాజిటివ్ చెప్పింది, మేము కాదు కదా చెప్పింది. మా ఔన్నత్యం కూడా మాకు తెలవకుండా వాళ్ళే చెప్పారు. నేను చెప్పేది అంటే మంచిగా ఒప్పుకుంటాం, కృతజ్ఞతను ఒప్పుకుంటాం కూడా చెప్తున్నాం. నువ్వు మెలకువలు నేర్పావంటే చేస్తాను. అసలు వ్యవసాయం నేర్పేవాళ్ళు అని మేము కూడా అంటే వెరీ స్వీట్ పర్సనాలిటీస్ అని అంటాం. ప్రజలంతా స్వీట్ తప్పే ఉంది, వాళ్ళ పరగలే కదా. ఎక్కడైతే కల్ముషం చేసి, ఎక్కడైతే అబద్ధాన్ని కోట్ చేసి, అబద్ధాన్ని ఎప్పుడైతే కోట్ చేస్తున్నా, ఈ అబద్ధాలు చేస్తున్నాగానే ఈ అబద్ధాలు కోట్ చేసుకుంటుంటే తమిళనాడు నుంచి తమిళులు అర్ధరాత్రి మెడలు పెట్టి రైట్. శ్రవణ్ కుమార్ గారు, అంటే కొన్ని వ్యాఖ్యలు మీరు మొత్తం ఓవరాల్ ప్రజలందరికీ ఆప్ట్ చేస్తున్నారు, అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ప్రజలు మంచిగా ఉంటారు, చెడుగా ఉంటారు. చెప్పేటప్పుడు ముందే చెప్తా అనుకున్నాను. ఆంధ్రాలో హక్కున చేర్చుకునే ప్రజలు నేను చెప్తాను. ఫస్ట్ నేను డిబేట్ ముందు క్వశ్చన్ నేను చేయలేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది అంటే ఇక్కడ పార్టీలను ఎండార్స్ చేసుకోకండి, వాదాన్ని ఎండార్స్ చేసుకోండి. అలాగే నేను చెప్పబోయేది కూడా ఇప్పుడు నేను ఆంధ్రాను విమర్శించిన ఆంధ్ర ప్రజలందరినీ కాదు, ఎవరైతే ఉద్యమ సమయం చెప్పండి, ఎవరైతే పెట్టుబడిదారులుగా వచ్చి ఎప్పుడైతే మోసం చేస్తున్నారో, ఎవరైతే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే ద్రోహం చేస్తున్నారో వాళ్ళకి మాత్రం వర్తిస్తాయి, సామాన్య ప్రజలకు ఎవరికి వర్తించదు. రైట్ అండి. విజయార్య గారు, అంటే కాంగ్రెస్ నేతలవి బానిస బ్రతుకులు అని జీవన్ రెడ్డి లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటికీ అలాగే బానిసలా ఉన్నారా? 100% అండి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే
ఏది తుఫాన్ వచ్చినట్టు అండి, తుఫాన్ వచ్చినట్టు ప్రజల మీద వదిలేస్తారు, 10 ఏళ్ళు సైలెంట్గా ఉంటారు. వాళ్ళంతలా అవతల మీద కోపంతో ఇలా కోట్లు వేస్తారు, వీళ్ళు నాయకులు అయిపోతారు. అయిపోయా మంత్రి మండలి, ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి కుర్చీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మార్పు, 1.5 సంవత్సరాల మార్పు. వాళ్ళ కుర్చీలో పంచాయతీ తప్పిస్తే నిజంగా అభివృద్ధి అనేది ఒకవేళ వీళ్ళకు కడితే ఈ చిల్లర పంచాయతీలు ఇలాంటి ముచ్చట్లు మాట్లాడరు. వాళ్ళు డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు, డెవలప్మెంట్ అబ్జర్వేషన్ చేస్తారు, అవుతుందా లేదా, అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు సాధిస్తారు. ఇవి ఉంటాయండి. మా నిరంజన్ రెడ్డి గారు చక్కగా మాట్లాడారు. ఎందుకంటే ఆంధ్ర పాలకుల మెప్పు కోసం అనే మాట వాస్తవం. అది నేను అందుకే అంటున్నాను. ఎందుకంటే వచ్చే 2023 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈ సందర్భంలో బీఆర్ఎస్ ను రెచ్చగొట్టాలి. వాళ్ళు ఎట్లయినా ఆటోమేటిక్ అనేస్తారు, ఇక ఆపుకోరాళ్ళు ఏదన్నా అయితే. కాబట్టి వాళ్ళు అనేస్తారు కాబట్టి మళ్ళీ దాన్ని కూడా ఏమో వాళ్ళు అన్నారు చూడు అని చెప్పి ఆంధ్ర ఓటర్లందరినీ మా హక్కులకు చేర్చుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఇదంతా జరుగుతుందండి. అందుగురించే నిరంజన్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పిండ్రు. ఆంధ్ర పాలకుల మెప్పు అన్నట్టు ఈరోజు ఎప్పుడైనా కూడా, ఇప్పుడు కూడా మళ్ళా చెప్తా ఉన్నా నేను, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే గదే ఇస్తాడు. కాబట్టి మేము ఆయనను తెలుగుదేశం ముఖ్యమంత్రి అంటాం, చంద్రబాబు నాయుడు గారు శిష్యుడే అంటాము. చంద్రబాబు నాయుడు గారు బాడీ ఏమో రేవంత్ రెడ్డి గారిది, దిమాగ్ ఏమో మొత్తం చంద్రబాబు నాయుడు గారిది. ఆయన ఏం చెప్తే కాదు. ఇప్పుడు ఆయన టీంలో ముఖ్య వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్. మధుయాస్కి గౌడ్ గారికి అధ్యక్షుడు వచ్చేది రానివ్వలేదు, ఎమ్మెల్సీ వచ్చేది రానివ్వలేదు, ఎమ్మెల్యేగా పోటీ చేపించారు, ఊడగొట్టారు కావాలని. మధుయాస్కి గౌడ్ వస్తే ఇబ్బంది అవుతుందని, ఇది వాస్తవం కదా. కాబట్టి మేమేమంటున్నామంటే తెలంగాణ పోరాటంలో పాలు పంచుకున్నటువంటి ఏ కాంగ్రెస్ నాయకులు కూడా ముందు వరుసలో పెట్టలేదు. వీళ్ళు అక్కడ తొత్తులుగా ఉన్న వాళ్ళని అందులో పెట్టిరు, ఒకరిద్దరిని తప్పిస్తే. అందుకే జీవన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పిన మాట వాస్తవం. అది జీవన్ రెడ్డి గారు ఈరోజు నిజమైన తెలంగాణవాది, తెలంగాణ నాయకుడు జీవన్ రెడ్డి గారు. అలాంటి నాయకులకు ఏడ ఉన్నదాడ విలువనే లేదు వాళ్ళకు. కాబట్టి మేమేమంటున్నామంటే కాంగ్రెస్ కాపాడబడాలి అంటే ఈ రేవంత్ రెడ్డి టీమును రేవంత్ రెడ్డి హటావ్, మహేష్ కుమార్ గౌడ్ హటావ్, కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ బచావ్ అనేది తీసుకోకపోతే వీళ్ళు చచ్చిపోతారు. మాకు వచ్చిన నష్టం లేదు, ఆపరేషన్ మీనాక్షి స్టార్ట్ మాకు వచ్చిన నష్టం లేదు బీఆర్ఎస్ కు. ఎందుకంటే మేము ఇద్దరికి సమదూరంలోనే ఉన్నాము. మా ప్రజలు మేము మెచ్చితే మేము పరిపాలన కోసం, లేకపోతే లేదు. కానీ తెలంగాణ వాదాన్ని వదిలేదు లేదు, తెలంగాణ ప్రజల శ్రీనివాస్ గారు సీరియస్ థ్రెట్ ఉంది మీ కాంగ్రెస్ పార్టీకి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ఇంకా తొత్తులుగానే వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏపీ వాళ్ళకి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారతీయ రాష్ట్ర సమితిగా మారినాడే తెలంగాణ పేగుబంధం తెగిపోయింది టీఆర్ఎస్ పార్టీకి. తెలంగాణ ఇప్పుడు దాన్ని ఓన్ చేసుకోవడం కోసం తెలంగాణ మళ్ళా సెంటిమెంట్ ముందర పెట్టుకొని ప్రజల దగ్గర ఏదన్నా మళ్ళీ ఏమన్నా అవకాశం తెచ్చుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒక దిగజారుడు ప్రక్రియ, దిగజారుడు మాటలు. సెంటిమెంట్ కోసం మేమేమన్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నామా? బ్రహ్మాండంగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ కూర్చొని ఇక్కడ చేయొద్దని కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు లేవా? మాట్లాడలేదు. మహేష్ కుమార్ గౌడ్ గారు లాంటి ఒక సౌమ్యుడు, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కాంగ్రెస్ నాయకుడు, కింది స్థాయి నుంచి వచ్చిన వాడిని వీళ్ళు విమర్శించడం అనేది చాలా పొరపాటు. రేవంత్ రెడ్డి టీం కాదు ఆయన, ఇంకోటి ఆయన కాంగ్రెస్ పార్టీ టీం. ఆయన రాహుల్ ఆయన చాలా సౌమ్యుడు. ఎవరు ఆయన? మహేష్ కుమార్ గౌడ్ సౌమ్యుడు. మరి సౌమ్యుడు అయితే నోట్లకి ఎట్లా వచ్చిందని తప్పే ఉందండి. తెలంగాణ రైతులు వ్యవసాయం నేర్చుకున్నారని ఎట్లా మాట్లాడారు? వాళ్ళ వల్ల కొంత మనకు ఇక్కడ విజ్ఞానం కలిగింది అని చెప్పి తప్పే ఉందండి. దాన్ని మీరు మీ ఆయన ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ మళ్ళీ ఎక్కడైనా వీళ్ళంతా ఆయన ఫేవర్ అయిపోతే మనం ఎక్కడ పోతామో అని చెప్పి ఇమీడియట్ గా కౌంటర్ గా దాన్ని ఒకటి పెట్టారు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో మీటింగ్ జరిగింది, పెద్ద సంఖ్యలో ప్రజల ఆదరణ లభిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిజామాబాద్ జిల్లా అంతా స్వీప్ చేసి ఉన్నది. ఆయనతో మాకు ఉన్నటువంటి మనుగడ ఎక్కడ పోద్దాం అని చెప్పి దీన్ని వాదాన్ని ముందర పెట్టు పంచాయతీ పెట్టిండ్రు. ఎవరు? ప్రశాంత్ రెడ్డి గారు. అంతకంటే ఎక్కువ దీంట్లో ఉన్నటువంటిది లేదు.
ప్రశాంత్ రెడ్డి గారికి రోషం మీసం ఉన్న తెలంగాణ బిడ్డ అండి ప్రశాంత్ రెడ్డి గారు. తప్పు పట్టాల్సిన అంశమే కాదు. తప్పెట్టబడ్డారు, ఖచ్చితంగా తప్పబడతాం. ఆయన రాజీనామా చేయాలి, మహేష్ కుమార్ గౌడ్ గారు రాజీనామా చేయాలి. 100 సార్లు రాజీనామా చేయాలి. శ్రవణ్ కుమార్ అసలు అలాంటి వ్యాఖ్యలో తప్పే లేదంటున్నారు శ్రీనివాస్ గారు. నేను ఖండిస్తాను, ఖచ్చితంగా అది తప్పే తప్పు. ఎందుకంటే పార్టీలను ఎండార్ చేసుకుంటాను, ఆయన సమర్థించుకుంటాను, నేను ఏం చెప్పలేను. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ బిడ్డగా దాన్ని యాక్సెప్ట్ చేస్తానంటే అంతకన్నా ఆత్మహత్య సదృశ్యమే ఉండదు ఏ పార్టీ అయినా సరే. ఎందుకంటే అక్కడ స్పష్టంగా తాను మేము మెలకులు నేర్చుకున్నామని, అక్కడ వ్యవసాయమే నేర్చుకున్నామని స్పష్టంగా చెప్పినప్పుడు అది అవమానం, అది అబద్ధమని స్పష్టంగా చెప్తున్నాను. అట్లాంటి పార్టీల తరఫున మాట్లాడండి. మీ పార్టీని ఆయన నాయకులు అవినీతి విషయంలో వచ్చినప్పుడు, ఇంకేతర వచ్చినప్పుడు అండారు చేసుకోవచ్చు. నేనైతే దాన్ని ఏకీపించడం. సారు మంచి పెద్దవాళ్ళు, వయస్సు గురు సుమాన్యులే అయినప్పటికీ అట్లాంటి వాడిని మాట్లాడడం అనేది సరే, ఆయన పార్టీ తరఫున మాట్లాడుతుండొచ్చు, కానీ అది సహేతుకం కాదు. నేను దాన్ని అట్లా మాట్లాడొద్దని చెప్తాను. ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఉంటుంది. మన ఆత్మాభిమానం దెబ్బతినవుతుంది. వాస్తవం అయితే, నిజంగా వాస్తవం అయితే మనమే గౌరవిద్దాం, మనమే చేద్దాం కాదు కదా. అక్కడ నువ్వు రాకముందే నాకు అక్కడ వ్యవసాయం ఉందని చరిత్ర సాక్ష్యాలు చెప్తా ఉన్నాయి. కానీ ఇక్కడ